ఎక్కడికక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వారికి తాము ఓటేస్తామని అనంతపురం నిరుద్యోగ యువత స్పష్టం చేశారు. ఏటికేడు పెరిగిపోతున్న నిరుద్యోగతను తగ్గించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే వారికి తమ ఓటుని చెబుతున్న నిరుద్యోగులతో ముఖాముఖి. రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మంచి నాయకుడు కావాలని, మంచి ప్రభుత్వం వస్తే మనకు కొత్త పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఆలోచనలో యువత ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో నిరుద్యోగులైన యువత కొంతమంది ఉన్నారు. యువత మనోగతం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా ఎలాంటి నాయకుడిని కోరుకుంటున్నారు, ఎలాంటి ప్రభుత్వం అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు? ప్రస్తుతము ప్రతి సంవత్సరము గ్రాడ్యుయేట్స్ పీజీలు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని చాలామంది లక్షల్లో యువత బయటకు వస్తున్నారు. కానీ వారికి సరైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాయి. కాబట్టి సరైన ఉపాధి ఉద్యోగాలు కావాలంటే ప్రతి ఒక్క జిల్లాకు ఒక పరిశ్రమను అభివృద్ధి చేసి అక్కడున్న వనరులను ఉపయోగించుకొని ఆ జిల్లాకు ఉన్న విద్యార్థులను, అదే చదువుకున్న విద్యార్థులను ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగే ప్రభుత్వాలు రావాలని చెప్పి, ఆ విధంగా సరైన నాయకుడు ఎన్నుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. చెప్పండి, యువత ఏమని కోరుకుంటున్నారు? ఎలాంటి నాయకుడు, ఎలాంటి ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నారు? ముఖ్యంగా మనకి స్థిరమైన ప్రభుత్వం అవసరము. ప్రభుత్వ అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినాయి. ఆ విదేశీ పెట్టుబడులు, విదేశీ పరిశ్రమలు మన రాష్ట్రానికి రాకపోవడం వల్ల అంటే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రాకపోయినాయి అన్నమాట. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనకి ఒక స్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నాయకత్వం అవసరము. దీంతోపాటు మనకి గ్రామాల నుంచి పట్టణాలకి అంటే పట్టణీకరణ ఎక్కువగా పెరుగుతుందన్నమాట. పట్టణీకరణ తగ్గించాలంటే గ్రామాల్లోనే అంటే నియోజకవర్గంలో ఒక స్థిరమైన నాయకుడు, బలమైన నాయకుడు, విద్యావంతమైన నాయకుడు ఉంటే మనకి గ్రామాల్లోనే అంటే ఆ మండలానికి సరౌండింగ్లోనే ఒక చిన్న కుటీర పరిశ్రమ స్థాపించేసి అక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే పట్టణాలకి జనాభా తగ్గుతుంది. పట్టణ స్థిరమైన నాయకత్వము ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనకి అభివృద్ధి అనేది ఉంటుంది. దీంతోపాటు వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే నాయకుడు కావాలి. ఇవన్నీ చూసుకొని మనకి ఒక బలమైన నాయకుడు కావాలని కోరుకుంటున్నాం. ఎన్నికల నేపథ్యంలో యువత ఏం కోరుకుంటున్నారు? జనరల్గా ఇప్పుడు ఎవరైనా కూడా ఎలక్షన్స్ రాగానే కొంతమంది అంటే జనరల్గా కులాలకు అతీతంగా కానీ లేకపోతే డబ్బుకు అతీతంగా కానీ మన ఓటుని మనం అమ్ముకోకుండా ఎవరైతే మనకి మంచి చేస్తారో, ఎవరైతే ఏ ప్రభుత్వం వస్తే మన రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యోగాలకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తారో వారిని మనము చూస్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశము. అట్లాగే మౌలిక సదుపాయాలు ఏవైతే రోడ్లు కానీ, నీరు కానీ, రైతులకు నీరు కానీ, తాగడానికి మనకు మంచినీరు కానీ ఏదైనా కూడా ప్రభుత్వం అంటే మన సమస్యలు తీర్చే వాళ్ళు రావాలి. సో మన యూత్ అంతా కూడా ఎవరికైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా చూసి సరైన వారిని ఎంచుకుంటారని మనం చేస్తున్నాం. చెప్పండి, నిరుద్యోగ యువత అంతా ఏం కోరుకుంటున్నారు? నిరుద్యోగ యువత అంతా ఉపాధి అవకాశాలు కావాలని కోరుకుంటున్నారు. మ్యాక్సిమం ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళు పక్క సోర్స్ని తరలించారు. ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడు, బాగా చదువుకొని పీజీ చేసి కంప్లీట్ చేసి ఉంటాడు, వాళ్ళ టాలెంట్ ఉంటుంది. అటువంటి వారిని ఎంకరేజ్ చేసే విధంగా బ్యాంకులో లోన్లు కానీ ఈ విధంగా స్వయంగా వాళ్ళకంటూ వాళ్ళు తయారు చేసుకునే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఆయన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళతో పాటు ఆయన కింద 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఉంటుంది. అట్లా చిన్న చిన్న దాంట్లకు కానీ సపోర్ట్ చేసే విధంగా ఉండాలి నాయకుడు. ఆ విధంగా ఉంటే దాదాపుగా నిరుద్యోగ సమస్య కొంత తగ్గుతుంది. దాంతోపాటు ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు కావాలి, పరిశ్రమలు తెప్పించే వాళ్ళు కావాలి, మెయిన్ అటువంటి నాయకుడు కావాలి. అటువంటి నాయకుడు ఉంటే సరిపోతుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే నాయకుడు, అలాంటి ప్రభుత్వాలే ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో యువత మరింత పురోగతితో ముందుకు పోతారని చెప్పి యువత చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.